ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. తిన్నారా బాగానే ఉంది. 4 పూరీలు బాగా తల్లి కూర నేను తిన్నానా నా తల్లే ఆ మధ్యది భయమ్మ నా తల్లే నా తల్లి పూరి వేయి తల్లి ఇదేదో మాయకంగా ఉంది. పూరి అయితే కూర ఉండదు, కూర అయితే పూరి ఉండదు. పూరి కూర అయితే కష్టపడి తల్లి నేను వేస్తూనే ఉన్నాను, తింటూనే ఉన్నావుగా. వేస్తూనే ఉన్నావు, తింటూనే ఉన్నానా? అమ్మా ఇదేమిటమ్మా కంకలున్న నీళ్లు చేయగడుకున్నావుగా నాన్న? నేను చేయగడుకున్నానా? ఇదిగో అమ్మా ఏమి చెయ్యి. ఏదో పరాగా పంచంలో పారిపోతుంది. ఏదో రోజు రోజుకి నాకు మర్చిపోతున్నట్టుందమ్మా. ముందు రోజు నా పొలక తొరడింది. ఏదో మాయకుంది. అమ్మా చుట్టేదమ్మా సుబ్బమ్మా. నాకేం తెలుసు నాన్న? నేను దివాడానికి పోతున్నా. కడుపు అన్ని జాగ్రత్తగా వేసుకోసమ్మా. ఆ దొంగగారిని మళ్ళీ ఉంటాడు. అలాగే నాన్న. ఒక్కరోజు రాదు, వేషం సరిపోయింది. మరి నటన స్వయంగా యువరాజుల వారిని గమనించావుగా. ఓహో మంచిగా దయచేయి. వీరు మన ఆత్మీయులు. ఈ సృష్టిలో ప్రభువు ప్రజా భగవంతుడికి అంతా ఒక్కటే కనుకనే వీరు మనలాగే ఉన్నారు. ఏమంటారు? తమరు ఏకసంతకర అభినయ యువరాజా. యువరాజా అని ఎప్పుడే అనకండి, రాజా అంటే చూడండి, యువరాజు గారిని ఇక్కడ ఉంచితే ప్రమాదం. అందుకే యువరాజుల వారిని రహస్యంగా చిత్రదుర్గం చేర్చే ఏర్పాట్లు చేయించాలి. వైద్య మహాశయ, మీరు వారితో వీటి
వెంటనే మేము వచ్చి కలుసుకుంటాం. అలాగే మంత్రి మహాశయ. యువరాజు, మిమ్మల్ని చూడక ముందు మీ మీద పగ గుండెల్లో రగులుతూ ఉంది. చూచాను. ఒక్క మాట, ఒక్క చూపుతో నన్ను మీ వాడిని చేసుకుంది. మీ మీద జరగబోయే అన్యాయాన్ని అరికట్టడానికి నేను ఒక్కడిని పెడుతున్నాను. ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలి వెళ్ళడానికి మనస్కరించగలరు, కానీ చెప్పగలరు. చిరంజీవి ఇంకా రాలేదు. ముహూర్తం సమీపిస్తుంది. నాకేదో భయంగా ఉంది అత్తయ్య. వాడిని తీసుకురావడానికి వెళ్ళి మధ్యలో కూడా రాలేదే. అమ్మా మహారాణి గారు, ముహూర్తం ఆసనం అవుతుంది. యువరాజు గారు ఇంకా వస్తారు, వస్తారు. ఏదో ఆటంకం కలిగి ఉంటుంది. ఆటంకం అంటే ఆటంకం ఎవరికి తెలియదు. అమ్మాయిలు త్రాగుడు అదే ఆటంకాలు. ఎక్కడో తప్పు తాగి చిత్తుగా అమ్మాయిలతో పడి ఉంటాడు. రాజ్యాభిషేకం తీసేయటం నిర్లక్ష్యం చేస్తే రేపు మన బాబులే చూస్తాడు. ఈ ప్రతాప సుందరవాడు ఉన్నాడే ఎప్పుడంటే మన యువరాజు కంటే 1000 రెట్లు ఎత్తులు. అది ఎందుకు పట్టగట్టకూడదు? నాట పట్టాభిషేకమా? తమ్ముడు జయంతికి జరగవలసిన పట్టాభిషేకం నాట వీల్లేదు. నేను అంగీకరించు. తమరే కిరీటం ధరించాలి. తమరే యువరాజు వాదిస్తుంటారు. తమరే అధికారం స్వీకరించాలి. తమరే మా రాజు కావాలి. అయ్యా పురోహితులు వారు, ముహూర్తానికి యువరాజు గారు రాలేదు కనుక ప్రతాపతి వారికే పట్టం కట్టండి. ఏమిటి నిర్బంధం? తమ్ముడు చేసిన చిన్న నేరానికి ఇంత పెద్ద శిక్ష నాక? నేను ఒప్పుకోను. ఏమంటారు అవధాని గారు? ముహూర్తం సమీపిస్తుంది ప్రభు. ప్రజావాక్యంతో కర్తవ్యము అన్నది. ప్రజల మాట కాదనకూడదు. మీరు అంగీకరించాలి మామూలుగా. సరే, ఇంతమంది బలవంతం చేస్తున్నప్పుడు కాదనడం భావ్యం కాదు. కార్యక్రమం కాదు.
అధికారంలో ఉన్నవారు ఆ అధికారం నిలబెట్టుకోవాలని, అధికారం లేని వారు అధికారంలోకి రావాలని ఒత్తిడి తెస్తున్నారు. ఆ మధ్య ప్రజాశ్రేయస్సును విస్మరిస్తున్నారు. ఒక సమస్యను పరిష్కరించడానికి 10 సమస్యలను సృష్టించి గారడీ చేస్తున్న ఈ స్వార్థపథం మూలంగానే దేశానికి ఈనాడు ఎరగడం వచ్చింది. ఇక మీరు ఎలా సాగం. మీకు నాకు మధ్య ఈ ముళ్ళ కంచెలు ఉండనే ఉండవు. మీకోసం, ప్రజల కోసం మా రాజభవన ద్వారాలు ఎల్లవేళలా తెరిచే ఉంటాయి. పూజిస్తే పన్ను, ఆవుల్ని పెంచితే పన్ను, దానం చేస్తే పన్ను, ప్రాణం పోతే పన్ను. ఈనాడు ప్రజలను దోచుకు తినడమే ప్రభుత్వ ధ్యేయంగా ఉంటూ వచ్చింది. మేము ఈ పన్నుల విధానం మార్చివేస్తున్నాం. పంట భూముల పైన పంటలు పెట్టేనే పన్ను, పంటలు పండకపోతే పన్నులుండవు. ప్రతి మనిషికి ఊరు గుడ్డ నీళ్ళు అవసరం. అలాగే దేహానికి ఆరోగ్యం, మనస్సుకు విద్యా వినోదం అవసరం. కాబట్టి వీటన్నిటి మీద పన్నులు తీసివేస్తున్నాం. మన సంఘంలో హెచ్చు తక్కువ లేకుండా అందరికీ సమాన న్యాయం, మా ప్రజలందరూ సుఖప్రదంగా బ్రతకడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మా ఆదర్శ ప్రభుత్వానికి మీ అందరి అండదండలు, సహకార సంపత్తులు పూర్తిగా లభిస్తాయని విశ్వసిస్తున్నాం. నేను యువరాజుగా, అవును, నేను ఇప్పుడు యువరాజులు కాదు, మహారాజు. దగ్గరకు రాకండి. అన్నగా వీళ్ళకి వెంటనే పార్టీ గారి చికిత్స పంపించండి. మళ్ళీ వీళ్ళు ఇక్కడికి రాకుండా చూడవలసిన బాధ్యత మీది. పోండి. దిగ్గావు రాజా, ఇక ఉంది అగ్ని పరీక్ష. మీరిప్పుడు గండికోట ప్రభువు. మీరే తన భర్త అనుకుని మీకోసం చైనాకరంలో మహారాణి వేచి ఉంటారు. రాజవంశ గౌరవం, అంతఃపుర మర్యాద ఈ గండికోట రహస్యం. నువ్వు కాపాడతావని నమ్మకం నాకు. అంతకంటే ఇంకేం చెప్పలేదు రాజా. మీ విశ్వాసం ముగించి స్వామి, ఏమిటి కన్నీరు? కన్నీరు మీ అనురాగా దర్శనమిస్తూ ఆనంద పుష్ప. అభినందన. భర్తల భార్య ప్రేమించడం ధర్మం. ఈ మాత్రానికి అభినందించాలా? సరేలే, ఇలా రండి. అదేంటి ఏమి తెలియనట్లు అడుగుతున్నారు? ఇటువంటి విధానం అలానా? స్వామి, ఎవరు తెలియజేస్తున్నారు? ఏమి అలా పొలగల మోసం చేశాను. ఇంత ద్రోహం చేస్తాను. ఆ కుక్క డబ్బు తీసుకొని విషయం పెట్టకుండా విడిచిపెట్టాడే వాడి నీవు నా జీవిస్తాను. ఏంటి చండాడ? తమ జాతక చక్రంలోని గ్రహాలన్నింటినీ కూడదీసి ఎంతో చక్కగా మా గదిలో కట్టి పడేస్తే ఒక్క దెబ్బతో చెడగొట్టి పడేసే సన్యాసి. ఆవేశపడకండి. కోటయ్య మనతో అబద్ధమాట. విష ప్రయోగం చేసే ఉంటాం. చేసే ఉంటే యువరాజు గారు బ్రతికి మామూలుగా పొరుగుకి ఎలాగ రాగలేరు అని. ఏమిటో అంత అయోమయంగా. మనం ఒకసారి విలాస మందిరానికి వెళ్ళి చూస్తే ఎవరు వెళ్ళలేదే. విషయం తాగి చచ్చినట్టున్నాడు. ప్రభు, వీడు చనిపోతూ ఏదైనా వెల్లడి చేసి ఉంటే చేస్తే విష ప్రయోగం జరిగిందన్న సందేహం
వాడికి మహారాజు ఎవరు తెలుసా? మన రాజే. నీకు నిజంగా మతిపోయింది. నాకు మతిపోయిందా? నేను నిజం చెప్పాను కొన్ని నీకు మతిపోతుంది. ఆ పట్టాభిషేకం మా 2 కాలతో చూశాను. రాజా సింహాసం మీద కూర్చున్నాడు. ఆ టీవీ వర్ణించడానికి ఈ 4 చాలు. నువ్వు పొరపడి ఉంటావు అన్నయ్య. ఎవరిని చూసి ఎవరనుకున్నావు? ఎప్పుడు నమ్మవు. నేను పొరపడ్డా ఒక్కంతలో తిరిగి ఒక్కంతలో ఒక మంత్రంలో తెగ నా రాజాన్ని పుట్టుకోవడం అనుకుంటావా? ఇగో సరే, సాయంత్రం సుబ్బులు నేను సుబ్బులు నువ్వు కలిసి కోట్లోకి వెళ్దాం. అక్కడ చూద్దులేదు ఏ సుబ్బులు. ఆ ఇంద్రలోకం నుంచి ఈ మందిరానికి సాక్షాత్తు రంగేటికి వచ్చినట్టు. ఏమిటా పాడు మాటలు? ఎవరు మీరు? నీ పాదదాసు నిన్ను చూసి ఒక్క ఊగుల వచ్చేశాను. నన్ను అనుగ్రహించవు. అలా అంటే నాకు చాలా సిగ్గేస్తుంది. అలా అయితే నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళగలవు? పెళ్ళికొడ్లా పెట్టేశాడు. నీకెంత బలం ఉందిరా? నా బలం సంగతి నీకే తెలుసు. రా చూపిస్తా. అలా అయితే నన్ను ఇలాగే ఎత్తుకుని వెళ్ళిపో చూద్దాం. ఓహో, అన్నే పరీక్షిస్తున్నావా? అయితే చూడు. ఎవరా నువ్వు? ఆ పిల్లగా నేను మీరు మీరు ఎవరు? దిగవాలి. నా బావ కోసం వచ్చాను. బాబా ఇక్కడ ఎందుకుంటారు? అవునవును, ఇక్కడ ఎందుకుంటాడు? పొరపాటి రావడం పోవడం కూడా నీ మధ్య. ఏదో చెప్పు, వాడిని నువ్వు ప్రేమిస్తున్నావా? ఆ విషయం మీకెందుకు? వాడిని ప్రేమించకపోతే నన్ను ప్రేమించు అని అడిగాను. ఏంటి? కూడా ఎంత అందంగా ఉన్నావు, ఎంత అందంగా ఉన్నావు. అందంగా ఎక్కడ సంపాదించావయ్యా ఇంత అపరూప సుందరిని? మిమ్మల్ని అభినందిస్తున్నారు అన్నం గారు. ఎంత చక్కని చుక్కలు పంపించారు, ఎంత చక్కని చుక్కలు పంపించారు. అన్నం గారు, నేను అన్నం గారు, నాకు తెలుసు. మా మనసు నచ్చింది, నాకు నచ్చింది ఈ సుందరి. అది కాదు తమ్ముడం గారు. ఏంటి కాదు, నాకు ఇదే కావాలి అన్నం గారు. ఇప్పుడు మాకు కావాల్సింది కొంచెం ఏ కాదు తమ్ముడం గారు అంటే అన్నం గారు. ఏమిటలా ఆలోచిస్తున్నావు? నీ కళల్లో 1000 దీపాలు తిరుగుతుంది, చెప్పుల్లో చెప్పులు రాలుతున్నాయి. జాగ్రత్త, దగ్గరకు వచ్చావంటే ఏం చేస్తావే? నా చేతులు దిక్కిన ఆడపిల్ల ఎవరూ తప్పించుకోలేదు. మనిషి మరదల పిల్ల ఎక్కడి పండుగ గడసరి పిల్ల తులిసి పండుగ. నేను ఎవరికి పోయాను? నిజమేనమాట. ఏమిటిదంతా? ఇదే కంటి కూడా రహస్యం, ప్రతి పడవ రహస్యం. గుండ్రక అక్కడి నుంచి